జాంబవంతుని మాటలు విన్నాక వానర సైన్య నాయకుడు అంగదుడిలా పలికాడు. మంచి యవ్వనంలో ఉన్న నాకు 100 యోజనములు దూకే శక్తి ఉంది. కానీ తిరిగి రావడానికి నా శక్తి చాలుతుందో లేదో తెలియడం లేదు. వెంటనే జాంబవంతుడు, అంగద, నీ శక్తి నాకు తెలియదా? నీవు 100 యోజనములు కాదు, ఇంకా ఎక్కువ దూరం ఎగిరి తిరిగి రాగలవు. కానీ నీవు మా నాయకుడవు. నీవు మమ్మల్ని ఆజ్ఞాపించాలి, కానీ నీవు కార్యరంగంలోకి దూకకూడదు అని పలికాడు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు దివుడు 2 లేదా 3 సార్లు ఎగిరి సముద్రాన్ని దాటగలడు. తన్ని ఎంచుకోకపోవడానికి కారణం సముద్రాన్ని ఒకేసారి లంఘించలేకపోవడమే అయితే, మరి అంగదుడు కూడా హనుమంతుని వలె ఒకేసారి సముద్రాన్ని దాటి తిరిగి రాగలడు అని జాంబవంతుడి వారే చెప్పారు కదా. మరి ఆయన్ని ఎందుకు ఎంచుకోలేదు? నిజంగా కారణం నాయకుడు కార్యరంగంలోకి దూకకూడదు అన్న మాట అయితే, రామరావణ యుద్ధంలో కూడా అంగదుడు ఆదేశించాలే కానీ యుద్ధంలోకి దూకకూడదు కదా. కానీ అంగదుడు యుద్ధంలో చూపిన పరాక్రమానికి సాటి లేదు అని తెలుసు కదా. మరి అసలు కారణం ఏమై ఉంటుంది?